శ్రద్ధాత్రేయ విభాగయోగ గురించి ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. అసలు మీరు చేసే పనుల వెనుక, మీ నమ్మకాల వెనుక అసలు కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ అధ్యాయం మన స్వభావం వెనుక ఉన్న 3 ప్రాథమిక శక్తుల గురించి వివరిస్తుంది. అవే సత్వ, రజస్ మరియు తమస్. ఇందులో మనం తెలుసుకోవలసినవి 3 ముఖ్య విషయాలు. మొదటిది ఈ 3 గుణాల భావన. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన పర్సనాలిటీలోని 3 రంగుల్లాంటివి. సత్వ అంటే స్వచ్ఛత, శాంతి. రజస్ అంటే అభిరుచి, చురుకుదనం. ఇక తమస్ అంటే జడత్వం, అజ్ఞానమనమాట. మనందరిలోనూ ఈ 3 ఉంటాయి, కానీ ఏదో ఒకటి డామినేట్ చేస్తూ మన స్వభావాన్ని డిసైడ్ చేస్తుంది. సరే, మరి ఈ గుణాలు మన నమ్మకాలని ఎలా ప్రభావితం చేస్తాయి? అదే రెండో పాయింట్. మనలో ఏ గుణం పవర్ఫుల్గా ఉంటే మన శ్రద్ధ అంటే మన విశ్వాసం కూడా అదే స్వభావాన్ని చూపిస్తుంది. అంటే మన నమ్మకం జ్ఞానం నుండి వస్తుందా, స్వార్థం కోసం పుడుతుందా, లేక ఓ మూఢనమ్మకమా అనేది మనలోని గుణమే నిర్ణయిస్తుంది. ఇక చివరిగా మూడో విషయం, ఈ ప్రభావం కేవలం నమ్మకాలతోనే ఆగిపోదు. అండ్ ఇదే ఇంట్రెస్టింగ్ పార్ట్. మనం తినే ఫుడ్, చేసే యజ్ఞాలు, ఇచ్చే దానం, ఆచరించే తపస్సు, ఇలా మన లైఫ్లోని ప్రతి యాక్షన్ ఈ 3 గుణాల బేసిస్ మీదే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం తినే ఆహారం దగ్గర్నుంచి చేసే దానం వరకు మన ప్రతి చర్య వెనుక ఉన్న ఈ 3 గుణాలని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యాయం ఒక బెస్ట్ గైడ్ లాంటిది.